ఇసుక దోపిడీ అది ఇదని తిరుగుతున్న మాకు ఇది చాలా కొత్తగా అనిపించింది. సైకిల్ లాక్ నుంచి సెంట్రల్ లాక్ వరకు ఓపెన్ చేసే విధానం వరదరాజ్ గారు మాకు నేర్పించారు. అంతే వచ్చేసా. పోనీ 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 మెల్లగా. ఏంట్రా? నేనైతే తీసుకొస్తాను. రాము రాము నీళ్ళు రావడం లేదు. నో 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 నో. ఆ తర్వాత జుట్టుడు దేని గురించి ఆలోచించలేదు. గోవిందరాజు గారిని మనసులో తలుచుకొని తాళాన్ని లాగిపెట్టి కొట్టాడు. దేవుడప్పుడు నాకు వరం ఇచ్చాడనే చెప్పాలి. నా చేతిలో దొరికిన 2 వైర్లని వెంటనే గీశాను. లోన బయట కాయరాజకాయ మోసం చేస్తావా? లోన బయట కాయరాజకాయ. అలా విజయవంతంగా మాకిచ్చిన మొదటి పనిని మేము నెరవేర్చాం. ఓ రండ్రా నా బిడ్డలారా. ఏం చేస్తున్నారా? అమ్మా అమ్మా, ఇదిగో వస్తున్నాన్రా. అన్నం తిన్నావా? లేదమ్మా. ఈరోజు ఏం చేసావు? లోపలికొచ్చి కూర్చో. అమ్మ మొహం చూసిన తర్వాత ఈరోజు కూడా నాన్న వర్ధంతివ్వనని భయపడిపోయాను. ఏమైందమ్మా? ఉమర్ అమ్మని మొన్న కలిశాను. వాడు చదువు పూర్తి చేసుకుని గల్ఫ్కి వెళ్ళిపోయాడంట. ఎప్పుడు వెళ్ళాడు? ఎప్పుడు వెళ్తే ఏంటి, అక్కడ ఒక మంచి ఉద్యోగం దొరికిందని వాళ్ళ అమ్మకి ఒక ఉత్తరం రాశాడంట. నీకు అలాగే ఒక మంచి ఉద్యోగం దొరికితే ఎంత బాగుంటుంది. నువ్వు ఊరికే టెన్షన్ అవ్వకురా మామా. మనం సమస్యలన్నింటికి పరిష్కారం కనిపెడతాం. దీనంతటికి కారణం ఉమర్గాడే. మనం కూడా అమ్మతో మంచి ఉద్యోగం దొరికిందని చెప్తే మనకి ఈ పనులు తప్ప వేరే ఏ పనులు దొరుకుతాయి? బాబు సునీల్, వెళ్ళి పని మొదలు పెట్టండి. ఒక కారాకెళ్ళి. రే మామ రే. యూరేకా! ఒక్కోసారి మనం ఒకటి అనుకుంటే ఆ భగవంతుడు వేరే ఒకటి చేస్తాడు. ఇప్పుడు మేము చేసే అదే పనిని ఫైనాన్స్ కంపెనీకి చేయడం కోసం మాకు అగ్రిమెంట్ వేసిచ్చారు. అదురా అదర కొట్టండి. చూడమ్మా, నీ కొడుక్కి శాస్త్ర కంపెనీలో మేనేజర్ పోస్ట్ వచ్చింది. చేయండి. ఏంట్రా? రాయ్ వచ్చి బండెక్కండి రా. ఓ చిన్న పని పడింది. ఎప్పుడు లేకుండా వరదరాజు గారు ఈరోజు చాలా కోపంతో ఉన్నారు. ఆయన కళ్ళలో ఉన్న నిప్పుని నేను చూడగలిగాను.
25 ఏళ్ళు. 25 ఏళ్ల తర్వాత గోవిందరాజు గారి మరణానికి కారణమైన ఆ టపాసులు పేల్చిన వాడిని వరదరాజు గారు కనిపెట్టేశారు. లేదు. ఇదిగో సిస్టర్, ఈ ఫల్గు ఎక్కడున్నాడు? ఏ ఫల్గు? ఈ ఎడమ బుగ్గ మీద నల్ల మచ్చుండేవాడు. అదే అతను 303లో ఉన్నాడు. 303. ఏ విజిటర్స్ కి అలౌ లేదు. ఏ హలో. తెలుసు. ఇప్పుడు వరదరాజు గారి మనసులో వేరే ఎవ్వరూ లేరు. ఎడమవైపు బుగ్గ మీద మచ్చున్న ఆ పిల్లాడు తప్ప. ఫలుగు మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారు. తీసుకెళ్ళండి, పోండి. సిస్టరో, ఈ 303 రూమ్ ఎక్కడ? ఇదేనండి. కానీ అడి తిరిగి పడుకో. ఫల్గు మచ్చుంది. ఆక్సిజన్ అది ఇదని పెట్టుకో, సుఖంగా నిద్రవుతున్నా ఉంటారా? ఇక్కడ మీరేం చేస్తున్నారు సార్? ఏంటి, ముందు ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరవే. చెప్తుంటే వినవా? నిన్ను అసలు మీరేం చేస్తున్నారు? లోపల మనిషి. పుట్టినప్పటి నుంచి మా అమ్మ కూడా నా మీద చేయెత్తడానికి ధైర్యం చేయలేదు. అలాంటిది నన్ను కొడితే 25 ఏళ్లుగా వరదరాజు గారి మనసులో ఉన్న పగని పోగొట్టుకోవడం వల్ల ఆయన మొహం వెలిగిపోతుంది. వరదరాజు గారి నవ్వు చూశాక ఒక పటాసు ఫ్యాక్టరీ మొత్తం పేలినట్టు అనిపించింది. కానీ అప్పుడు ఒక సమస్య వచ్చింది. మేము వేసుకున్న లెక్కలు కూడా తారుమారైపోయారు. పలుగుగా వరదరాజు గారు అలాంటి ఒక పని చేశారు. నీ ముఖానికి ఆక్సిజన్. మా అన్నయ్యని అరిచావో నీకేస్తా. ఊది ఆర్పేస్తావా? ఈ వరదరాజులతోటి పెట్టుకుంటావట్రా? ఈ టపాసుల శబ్దంతో చచ్చిపోరా. చచ్చేవాడికి ఎందుకురా ఆపిల్? చచ్చాడా? రండ్రా. అరే ఎర్రి పప్ప చెప్పి నవ్వు బే. ఈ వరదరాజులన్న అన్ని తారుమారు కింద చేస్తున్నారు. పని అవగానే వరదరాజు మా ఏం చేశాడా? ఆ ఆపిల్ తీసుకుని తింటూ రావడం సీను నిజంగానే అదిరిపోయింది. ఆ హాస్పిటల్ సీను సరదాగా ఉందిరా. లాభం ఉండగా ఇలా ఎలా జరిగిందో అర్థం కావడం లేదురా. రాముగడి చేతికి అమ్మాయి అబ్బాయి సిక్కినా ఒక్కొక్కడికి పగిలిపోద్ది. ఆ అమ్మాయి బుద్ధి చెప్పాడు. ప్రతి రోజులాగే మాకు అది కూడా ఒక రోజులా గడిచిపోయింది. కానీ మాకు సడన్ గా ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. వరదరాజుని వేసేసారా?
నేను అప్పుడే అనుకున్నాను విష్ణుబుద్ధన్ మనిషి మీద టపాకాయలు కాల్చాడని. ఎవరి విష్ణుబుద్ధన్? అవునరా, ఎవరా విష్ణుబుద్ధన్? అరే విష్ణుబుద్ధన్ తెలీదా మీకు? అతను ఒక పెద్ద గ్యాంగ్ లీడర్ రా. అతని గురించి పాత పగలేవో అయి ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదామా? వెళ్ళిపోవాలా? ఇప్పుడేనా? అది ఎక్కడికి వెళ్ళాలి? పోనీ మనం శేషి ఇంటికి వెళ్ళిపోదామా? ఈ చిన్న విషయం కోసం అక్కడి వరకు వెళ్ళాలా? నీకు అతని గురించి తెలీదురా. నువ్వు రా రాము. రారా రాము, త్వరగా ఎక్కండి రా. ఈ టైంలో ఏంట్రా నీకు స్లో మోషన్? త్వరగా వచ్చి బండి ఎక్కు. రేయ్, మనమంతా ఇక్కడి నుంచి తప్పించుకుంటే వాళ్ళు నన్ను వెతుకుంటే ఇంటికి వెళ్తారా? ఇంట్లో అమ్మా. ఆ అమ్మని ఇంకెక్కడైనా ఉంచుదాంరా. కరెక్ట్గా 10 గంటలకల్లా పాత సామాన్ల మీద సందుకొచ్చేయండి. వచ్చాడు దండగనాయాలు. బాబు, మనం వచ్చే విషయాన్ని శేషుకు ఫోన్ ఓకే చేసి రాము.